వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని మడత పెట్టేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం వైసీపీ నాయకుడు సీనియర్ కొండవరం గ్రామానికి చెందిన చిలకాని జగదీష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ముందుగా కొండవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి చిలకాని జగదీష్ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు గ్రామ ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు హాజరయ్యారు. ముందుగా టీడీపీలోకి చేరేందుకు వచ్చిన చిలకాని జగదీష్కు సుమారు 200 మంది కార్యకర్తలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వర్మ, గిరీష్ వర్మ, చిలకాని జగదీష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వేమగిరి రాంబాబు, గాది రాజబాబు, బోలా వెంకటరమణ, అనిశెట్టి సత్యానందరెడ్డి, బత్ర చైతన్య, రాజేష్ కుమార్, దోళ్ల సత్యబాబు, రావు అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. వర్మగారు గెలిచే వరకు, వర్మగారు మంత్రి అయ్యే వరకు నేను నిద్రపోను, మీరెవరూ నిద్రపోవద్దు. వర్మగారి నాయకత్వం మండలం మొత్తం వినిపించాలి. వర్మగారి నాయకత్వం జిల్లా మొత్తం వినిపించాలి. వర్మగారి నాయకత్వం అసెంబ్లీ గెలిపించాలి. వర్మగారి నాయకత్వం. వర్మగారు మాట అంటే మాట, ఆయన ఏమన్నా పట్టుకుంటే విక్రమార్కుడిగా సాధించి వస్తారు. చాలామంది వచ్చి రోజుకో మాట పూటకో స్టేట్మెంట్ కింద మారుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఇటువంటి డ్యామేజ్, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ మనల్ని కాపాడుకునేది అది వర్మగారు. నేను వీళ్ళని అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 54 గ్రామాలు 50 వార్డులు ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నా. 3 వారాల ముందు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో తెలుసు. మన భోజనాలకి ఒక గారేస్తారు, ఒక అప్పడం ఇలా విసురుతారు, ఒక బూరి ఇలా వేస్తారు. మనం అయ్యో బూరేసి అయ్యో అనుకుంటాం. బూరేసి ఎన్నాళ్ళు అయింది? 5 ఏళ్ళు అయింది బూరేసి. అప్పడం వేసి ఎన్నాళ్ళు అయింది? 5 ఏళ్ళు అయింది. ఆలోచించుకోండి. కొద్దిగా మెల్లిమెల్లిగా వస్తున్నారు. ఏమన్నా తిడతారేమో, కొండవరం వాళ్ళు కనపడలేదు 5 ఏళ్ళు, వాళ్ళు ఏమన్నా అంటారేమో పిఠాపురం వాళ్ళు. మెల్లిగా అలాగా నడుస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. చుట్టం వస్తున్నాడు, చుట్టం ఎలక్షన్ అయ్యే వరకు ఉంటాడు. మళ్ళీ చుట్టాలు నగ్గినా కనపడరు, ఓడిపోయినా కనపడరు. చంద్రబాబు నాయుడు గారేమో ఈ రాష్ట్రం బాగు చేయాలి, ఈ రాజధాని నిర్మాణం చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి, అందరికీ కూడా సంక్షేమం ఇవ్వాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేశాడు. జగన్ గారు ఏం చేశాడంటే, అవకాశం నాకు 5 సంవత్సరాల్లో ఒకసారి అవకాశం ఇవ్వడని చెప్పి తీసుకుని ముఖ్యమంత్రిగా ఈ మన రాజధాని లేకుండా చేయాలి, 3 రాజధానులు చేయాలి, సంక్షేమం కూడా అభివృద్ధి కూడా ఎక్కడ కూడా ఒక రోడ్డు మనకి ఆయన వేసిన సంఘటన ఎక్కడ కూడా కనపడట్లేదు. బయట రోడ్లు తిరగాలంటే చాలా ప్రమాదంగా ఉన్నాయి. రోడ్లే కాదు, అభివృద్ధి అన్నది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అన్నది చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పాడేసి ఈవేళ ఒక కక్షతోటి పరిపాలన చేశాడు. ఆయన కక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అంతా కూడా జైల్లో పెట్టాలనే కక్షతోటి ప్రారంభించాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి లేని కేసులన్నీ కూడా పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఏంటంటే, ఎవరైతే కష్టపడి పనిచేశారో, పార్టీని ఎవరైతే బతికించిన వ్యక్తులందరూ కూడా తీసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. వర్మ గారు కానీ మేము కానీ మరి 5 సంవత్సరాలుగా కూడా మేము జనంతో ఉన్నాం, కార్యక్రమాలు చేసాం. వర్మ గారు ఎప్పుడు కూడా మరి నీటి ఇబ్బంది ఉందని చెప్పి మోడరైజేషన్ మీద ఫైట్ చేశాడు, అనేక సమస్యల మీద ఫైట్ చేశాడు. ప్రజలు కూడా మీరు అందరూ కూడా మద్దతు పలికారు. ఇవాళ కూడా అదే మద్దతులు ఉన్నారు. ఇవాళ సర్వేలు చూసుకున్నా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము అందరం కూడా బాగా పనిచేసాం కనుక మా అందరూ సర్వేస్ పాజిటివ్